హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను ముల్లంగి ఆకుతో పప్పు ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకునే కంటే ముందు మనం అసలు ఈ ముల్లంగి ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండవచ్చు. ఇక ముల్లంగి ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ముల్లంగి దుంపలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతకన్నా ఎక్కువగా ఆకులో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనలో చాలామంది ముల్లంగి దుంపను వాడుకుంటారు, ఆకును బయట పారేస్తూ ఉంటారు. అలా కాదండి, ఈసారి ఈ ముల్లంగి ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఏంటి అన్నది తెలుసుకున్నారంటే ఇంకా ఎప్పుడు ముల్లంగి ఆకును బయట పడేయారన్నమాట. ఈ ముల్లంగి ఆకులో మనకి కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరం కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుందండి. మనకి ముల్లంగి ఆకులో ఉన్న ఫైబర్ మనకి మలబద్ధకాన్ని తగ్గించడమే కాదండి, పైల్స్తో బాధపడే వాళ్ళకు కూడా ఆ నొప్పి నుంచి, వాపు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పైల్స్ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్ళు ముల్లంగి ఆకును ఎండబెట్టి పొడిగా చేసుకుని దాంట్లో సమపాలలో పంచదార కలుపుకొని 2 పూట్ల 1 స్పూన్ తీసుకుంటే ఆ బాధ నుంచి ఉపశమనం పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే యూరినరీ బ్లాడర్లో ఉన్న రాళ్లను కరిగించడానికి కూడా ముల్లంగి దుంప రసం చాలా ఉపయోగపడుతుంది అని చెప్తారండి. ఈ దుంప కన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి ఈ ముల్లంగి ఆకు రసం అనేది. ఈ ముల్లంగి ఆకు రసాన్ని తీసుకోవటం వల్ల యూరినరీ బ్లాడర్లో ఉన్న రాళ్ళు చాలా త్వరగా కరిగిపోతాయి. అలాగే విటమిన్ సి ముల్లంగి కంటే కూడా ముల్లంగి ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తాయి. ఈ ముల్లంగి ఆకులో అధికంగా ఉన్న సి విటమిన్ కానివ్వండి, విటమిన్ ఏ కానివ్వండి, థైమిన్ అనే మినరల్ కానివ్వండి, అలసటను, నీరసాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ ముల్లంగి ఆకును ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల షుగర్ లెవెల్ని కానివ్వండి, బీపీని కానీ కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇలా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి. ముల్లంగి ఆకును మన హెల్త్ పరంగా చూసుకుంటే మన ఆహారంలో భాగం చేసుకోవడానికి చాలా యూజెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి నేను కొన్ని ఉపయోగాలు మాత్రం చెప్పగలిగాను ఈ వీడియోలో. నెక్స్ట్ ముల్లంగి ఆకుతో వేరే రెసిపీ చేసినప్పుడు మీకు తప్పకుండా మిగతా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ముల్లంగి ఆకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పే కాదండి, మనం ముల్లంగి ఆకుతో కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అలాగే చల్ల పులుసు చేసుకోవచ్చు, అలాగే పరాటా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోస్లో ముల్లంగి ఆకుతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అందులో మిగతా హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. ఇప్పుడైతే ముందు ముల్లంగి ఆకులను ముల్లంగి దుంపల నుంచి వేరు చేసుకుని వాటిని శుభ్రం చేసుకుని కడిగి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం పప్పు తీసుకున్నాను, పప్పు 2 సార్లు కడుక్కున్నాను. అందులో సరిపడా నీళ్లు పోసుకుని మనం శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి ఆకులను వేసుకుంటున్నాను. ఈ ముల్లంగి ఆకులు అనేవి మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఆకు పెద్దగా ఉంటుంది కదా, సన్నగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ముల్లంగి ఆకులు వేసుకున్న తర్వాత ఇందులో టమాటా వేసుకుంటున్నానండి. 1 టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే లేదు. టమాటా ముక్కలు వేసినా వేయకున్నా పప్పు టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి కుక్కర్ను ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పప్పు మనకి మెత్తగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది కదా. చక్కగా విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ పోయింది. ఇప్పుడు మూత తీసి పప్పు ఎలా కుక్ అయింది అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ముల్లంగి దుంపకి ఉన్నంత ఫ్లేవర్ అయితే ఉండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముల్లంగి దుంప కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, ఘాటు. ఆ ఘాటు అయితే ఆకులు కొంచెం తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఇలా పప్పు మనకి ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము.
పప్పు ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం అండి. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, నూనెతో పోపు పెట్టుకునేలాగైతే నూనె, ఏది కావాలంటే అది వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మినపప్పు వేసుకుంటున్నానండి 1 స్పూను. మనం ఆకుకూర పప్పు చేసుకునేటప్పుడు మినపప్పు వేసుకుంటే పప్పు మంచి కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను. ఈ మినపప్పు, ఆవాలు కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఈ పోపుని మనం వేయించుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మనకి కారానికి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువగానే తింటాము, అందుకని చెప్పేసి ఎండుమిర్చి తక్కువ వేసుకున్నాను. మీకు కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పోపు చిటపట్టాడేలాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆకుకూర పప్పులో వెల్లుల్లి రెబ్బలను వేయటం వల్ల ఆ పప్పుకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టి ఉంచుకున్న ముల్లంగి ఆకు పప్పును ఆ పోపులో వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని దించేసుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్దీ ముల్లంగి ఆకు పప్పు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ముల్లంగి ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ముల్లంగి ఆకు హెల్త్ బెనిఫిట్స్ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ముల్లంగి ఆకు పప్పును మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత అలా వదిలేయకండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. తెలిసిందిగా ఫ్రెండ్స్, ముల్లంగి ఆకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను ఇంకా రెసిపీస్ ముల్లంగి ఆకుతో ప్రిపేర్ చేసి మీకు షేర్ చేస్తాను. అలాగే ఇంకా ముల్లంగి ఆకులో మనం చెప్పుకోకుండా ఉండిపోయిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరైతే ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చి నేను పెట్టే కొత్త వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. చివరిగా నేను ఇందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, ముల్లంగి ఆకు పప్పు అయితే రెడీ అయిపోయింది. Thank you friends for watching my video. Share with your friends and family. Don't forget to subscribe my channel.